పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల సంగ్రామానికి నగారం మోగిందని చెప్పొచ్చు. గత కొద్ది రోజులుగా బీసీలకు 42% ఏదైతే రిజర్వేషన్ ఉందో దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుండగా మరోవైపు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఇప్పటికే ఆయా సంబంధిత అధికారులంతా కసరత్తు చేస్తున్నారు. తాజాగా విడుదలైన షెడ్యూల్కు సంబంధించి కూడా ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి, ఎక్కడ మొదటి దఫా, రెండో దఫా, మూడో దఫా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనగా మరోవైపు రిజర్వేషన్పై ఇప్పటికే కోర్టును ఆశ్రయించారు కొంతమంది. మరోవైపు 42% రిజర్వేషన్ సంబంధించి గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం మాత్రం చకచకా పనులు సాగిస్తోంది. స్థానికంగా ఇబ్బందులు ఉన్నాయనే పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముందుకు పోతున్న పరిస్థితి. ఇదే క్రమంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి రిజర్వేషన్ ప్రక్రియ ఎలా ఉంది ఒకసారి చూద్దాం. మొదటగా చూస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి 60 జెడ్పీటీసీ స్థానాలు, 60 ఎంపీపీ స్థానాలు. వీటికి సంబంధించి 1226 గ్రామ పంచాయతీలు, 646 ఎంపీటీసీలు, అలాగే 11,900 వార్డు మెంబర్లకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ రానున్న రోజుల్లో ఉంది. వీటికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఇటు ఉమ్మడి కరీంనగర్ పరిస్థితి సంబంధించి కూడా ఇప్పటికే కలెక్టర్లంతా కూడా సమావేశం జరిగింది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల జడ్పీ సిఇఓలను ప్రతి జిల్లాకు చూసుకుంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, కరీంనగర్ ఈ 4 జిల్లాలకు సంబంధించి ఇప్పటికే యంత్రాంగం పనులన్నీ కొనసాగిస్తుంది. అయితే జడ్పీటీసీల ఎన్నికల తర్వాత జడ్పీ చైర్మన్ల ఎన్నికలకు సంబంధించి కూడా ప్రధానంగా చాలా ముఖ్య భూమికను పోషించే జడ్పీ చైర్మన్ పీఠాలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు చాలా స్పష్టంగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. పెద్దపల్లికి, జగిత్యాలకు ఈ 2 జడ్పీ చైర్పర్సన్స్గా జనరల్ మహిళలకు సంబంధించి చెప్పడం జరిగింది. జనరల్ మహిళా కోట కింద ఈ 2 జిల్లాల్లో జడ్పీ చైర్మన్ ఉండబోతున్నారు. అలాగే కరీంనగర్కి సంబంధించి బీసీ మహిళ, రాజన్న సిరిసిల్లాకు సంబంధించి ఎస్సీ జనరల్. ఇవన్నీ కూడా పూర్తిగా రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వము ప్రకటించింది. మొదటిసారిగా కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గతంలో ఉన్నట్టుగా మహిళా బీసీ గతంలో ఉండే ఇప్పుడు తర్వాత కూడా ఇదే రిజర్వేషన్ కొనసాగుతుంది. పెద్దపల్లికి, జగిత్యాలకు సంబంధించి జనరల్ కేటగిరీ, అటు రాజన్న సిరిసిల్లకు సంబంధించి రిజర్వేషన్లు, ఇవన్నీ ఈ 4 జిల్లాలకు సంబంధించి జడ్పీ చైర్పర్సన్స్, చైర్మన్స్కి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇదంతా ఇట్లా ఉండగా ఇప్పటికే ఎప్పుడెప్పుడా అని స్థానిక ప్రజలు ఎదురు చూస్తున్న ఈ ఎన్నికలకు సంబంధించి కోర్టులో ఇప్పటికే గవర్నర్ దగ్గర ఆమోదం పొందడానుకున్న రిజర్వేషన్ ప్రక్రియకు సంబంధించి కోర్టు దగ్గర ఉన్నది. అయితే కోర్టు కూడా ఇప్పటికే ఆదేశాలు స్పష్టంగా ఇచ్చింది. అక్టోబర్ 9 లోపల ప్రభుత్వం స్పష్టత చెప్పకపోతే తమ ముందుకు పోయే అవకాశం ఉంది, కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రావాల్సి ఉంటాయి అవే అని చెప్పి ఇప్పటికే ఒక హెచ్చరిక లాంటి జారీ చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సంగ్రామానికి సంబంధించి ఇటు ఇప్పటికే రాజకీయ పక్షాలకు సంబంధించిన వాళ్ళు, జనరల్ పబ్లిక్ కూడా వీళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నానికి ఓవైపు ఇప్పటికీ స్పష్టత రాలేదు. అక్టోబర్ 9 తర్వాతనే నిజంగా ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని తెలిసేప్పటికీ ఇప్పటికైతే దీనికి సంబంధించి అధికారుల యంత్రాంగం మాత్రం ఎప్పుడైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు అనే కోణంలో ఇప్పటికే ఈ రిజర్వేషన్ ప్రక్రియ పైన దృష్టి కేంద్రీకరించి అన్ని పార్టీలకు సంబంధించిన వారితోని ఇప్పటికే ఈ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. మొత్తంగా మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. అక్టోబర్ 9 తర్వాతనే స్పష్టంగా ఈ స్థానిక సంగ్రామానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ లోపల ఇప్పటికే యంత్రాంగం మాత్రం పూర్తి పనులు ముందుకు సాగిస్తున్న క్రమంలో ఉందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్ రెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.